ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ అసింక్రనసే అనేది ఎలా తెలుస్తుంది అనేది కుమార్ క్వశ్చన్. నేను ఆ కర్సర్ తీసుకుని పోయి ఈ ఫంక్షన్ పైన పెడతాను. సో ఈ ఫంక్షన్ ఏమంటుంది, ఇట్ ఈస్ కరెంట్లీ టెల్లింగ్ వాయిడ్. అట్ ద సేమ్ టైం ఈ ఫంక్షన్ లోపల ఏం కోడ్ రాశానో నాకు తెలుస్తుంది. ఈ ఫంక్షన్ లోపల నేను ఉపయోగించినటువంటి క్లాస్ ఇది XML HTTP రిక్వెస్ట్ అనేది అసింక్రనస్ బిహేవియర్ కోసమే ఇంట్రడ్యూస్ చేయబడ్డటువంటి ఒక ఆబ్జెక్ట్. సో వెన్ ఏ ఫంక్షన్ ఈస్ డీలింగ్ విత్ XML HTTP రిక్వెస్ట్, ఇంకెవరు వచ్చి అరే బాబు ఇది అసింక్రనస్ ఫంక్షన్ అని ఎవడు చెప్పడం. నువ్వు వాడేటటువంటి ఆబ్జెక్టే బ్రౌజర్కి సర్వర్కి బ్రిడ్జ్గా ప్లే చేసే రోల్ ఉండేటటువంటి క్లాస్ వాడుతున్నాను. మరి ఇప్పుడు నీకు ఎవరు వచ్చి చెప్పాలి అది అసింక్రనస్ అని? మరి ఇక్కడ నువ్వు వాడావా XML HTTP రిక్వెస్ట్? వాడలేదు. బట్ ఇక్కడైతే నువ్వు వాడావు. ప్లస్ రెడీ స్టేట్ ఎందుకు చూస్తున్నావు, స్టేటస్ ఎందుకు చూస్తున్నావు? సర్వర్తో కమ్యూనికేషన్ ప్రాపర్గా జరుగుతుందా లేదా అని. సర్వర్తో కమ్యూనికేషన్ అసింక్రనస్ కాకుండా సింక్రనస్ ఎలా అవుతుంది? ఒకవేళ ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ కోడ్ నేను రాసేసి వదిలేసే వెళ్ళిపోయినాను అని అనుకో, నువ్వు ఈ ఫంక్షన్ లోపల నీకు ఏముందని నీకు తెలియదు, నువ్వు కోడే రాయలేదు అని అనుకో, అప్పుడు ఆ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ జరుగుతుంది తెలియకుండా నువ్వు ఎలా ప్రోగ్రామ్ రాయగలవు? సో కళ్ళు మూసుకొని అయితే ర్యాండమ్గా ఫంక్షన్ తీసైతే రాయను కదా. మనం ఆ ఫంక్షన్ అర్థం చేసుకొని ఆ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది తెలుసుకొని మనం చేస్తాం. ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్ ఈస్, నీకు తెలియకుండా ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ జరగదు. నీ చేతులు కట్టేసి నేనైతే వచ్చి ప్రోగ్రామ్ రాయను. నీ జావా స్క్రిప్ట్ ఫైల్లో కోడ్ రాయబోయేది నువ్వే. అట్లాంటి కంపెనీ అనుకుంటుంది. నువ్వెవరితో సపోర్ట్ చేస్తుంటే డిఫరెంట్ స్టోరీ. ఇది నీ కోడ్. సో దీని గురించి పక్కా క్లారిటీ. ఓకే, నౌ ఇది మార్చాలి. ఎలా మార్చాలి అంటే, డేటాని తెచ్చే ఫంక్షన్ పేరేమి, డేటాని డిస్ప్లే చేసే ఫంక్షన్ పేరేమి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ డేటాని తెచ్చే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తూ డిస్ప్లే చేసే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసే ఫంక్షన్ లోపలికి పంపించేస్తాను. ఫంక్షన్ పేరును మాత్రం పంపిస్తాను. అంటే నేనే ఆర్గనైజ్ చేస్తాను కాబట్టి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగదీష్ వెళ్ళి వచ్చిన తర్వాత నా డ్యూటీ ఉంది కాబట్టి నేనేం చెప్తానంటే జగదీష్కే, రే బాబు నాకు బయట పని ఉంది, నువ్వు వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను చేయాల్సిన పని కూడా నువ్వే చేసేనేసి డిస్ప్లే చేసే రెస్పాన్సిబిలిటీని కూడా గెట్ డేటా అనే సర్వర్ లోపలికి పాస్ చేసేస్తాను. అలా పాస్ చేసిన దానిని ఇక్కడ తీసుకుంటాను. కింద నుంచి పాస్ చేసి తీసుకొని నాకు డేటా సర్వర్ నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను దాన్ని కాల్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి చూడండి, రిఫ్రెష్, ఇదే కదా. లైన్ నెంబర్ 26లో డేటా లేదు ఎందుకు? ఓకే, అదే నేను ఇక్కడ కాల్ చేసినాను అనుకో, ఆ ఫంక్షన్ పంపించకుండా సో ఈ విధంగా ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని పంపించి మొదటి ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత రెండో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా నువ్వు ప్రోగ్రామ్ రాస్తే మొదటి ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాము. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటింగ్ ఏ ఫంక్షన్
వన్ ఆఫ్టర్ ద వన్. ఎనీ డౌట్? సో ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ నుంచి డేటా తెచ్చేటప్పుడు ఆ ఫంక్షన్ నుంచి జనరేట్ అయ్యే డేటా డిలే అయ్యేట్టుగా ఉంటే మనం థింక్ చేసి డేటా వచ్చిన తరువాత ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా రాయాలి. దీనిని కాల్ బ్యాక్ అంటాము. ఎనీ క్వశ్చన్స్? ఓకే, దెన్ దేర్ ఈస్ వన్ మోర్ అప్రోచ్. ఓకే, ఇది నార్మల్గా కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఒక ఫంక్షన్ ఏమి, దానిలో ఇంకో ఫంక్షన్ పంపించేదేమి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేదేమి అని చెప్పి దీనికంటే కొంచెం బెటర్గా ఉండే మాదిరి ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలని మనోళ్ళు ఏం చేశారంటే ఇంకొక కొత్త కాన్సెప్ట్ని పిక్చర్లోకి తీసుకొచ్చారు. దాని పేరు ప్రామిస్. ఈ ప్రామిస్ ఏం చేస్తుందంటే సర్వర్ నుంచి డేటా తెచ్చే పరిస్థితుల్లో ఒక ఫంక్షన్ సర్వర్ నుంచి ప్రామిస్ ఎలా ఉంటుందంటే చూడడానికి ఇలా ఉంటుంది చూడడానికి. బట్ రియల్ లైఫ్లో దీన్ని ఎలా చెప్పాలంటే నేను జగదీష్ దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటా. ఏమనంటే, జగదీష్ నువ్వు వెళ్ళి ఫుడ్ తీసుకురా. ఫుడ్ తీసుకొని వచ్చిన తర్వాత ఫుడ్ దొరికితే అందరికీ ఫుడ్ తినిపించు. ఫుడ్ దొరకకపోతే వేరే ఏదైనా ఐటెం చెయ్యి. అంటే జరిగితే ఏం చేయాలి సక్సెస్ఫుల్గా, జరగకపోతే ఏం చేయాలి ఫెయిల్యూర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పి నేను తన దగ్గర అష్యూరెన్స్ తీసుకుంటాను. తర్వాతనే నేను వెళ్ళిపోతాను. అట్లా సక్సెస్, ఫెయిల్యూర్ ఏం జరిగినా తద్వారా జరగబోయే ఇన్సిడెంట్ని ముందుగానే ప్లాన్ చేసుకునేటటువంటి ఒక వెసులుబాటు మనకు ప్రామిస్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో డేటా రావచ్చు, రాకపోవచ్చు. వస్తే ఏం చేయాలని మాత్రం మనం కోడ్ రాసాం, కానీ రాకపోతే ఏం చేయాలని మనం కోడ్ రాయలేదు. కానీ ప్రామిస్లో నీకు ఆ వెసులుబాటు ఉంటుంది. యూ కెన్ క్రియేట్. సక్సెస్ అయినప్పుడు ఏం చేయాలి, ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం చేయాలి. ఎలా చేస్తామంటే ఈ ప్రామిస్ లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేస్తాం. ఎట్లయితే మన ఫిల్టర్, మ్యాప్, ఫర్ ఈచ్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసామో అదేలాగా. తర్వాత సక్సెస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలి అనేది మనము 2 ఆర్గ్యుమెంట్లు దాంట్లో తీసుకుంటాం. సో ఇప్పుడు రిజాల్వ్ సక్సెస్. సో ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ కానీ సక్సెస్ అయితే దాని లోపల ఫుల్ఫిల్డ్ అని వస్తుంది. ఏమీ ఇవ్వలేదనుకో పెండింగ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, రిజాల్వ్డ్ అంటే సక్సెస్, ఫెయిల్యూర్ అంటే రిజెక్టెడ్. ఏమీ లేదనుకో పెండింగ్. ఏమీ లేని సిచ్యువేషన్ పెండింగ్, సక్సెస్ అయితే రిజాల్వ్డ్, ఫెయిల్యూర్ అయితే రిజెక్టెడ్. సో
ఈ 3 ఫెసిలిటీసు ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ లోపల ఉంటుంది. దీన్ని మనం మన ఏపీఏ కాల్‌లో వాడుకోబోతున్నాం. వాడుకోవడానికి ఎలాంటి సింటాక్స్ వాడాలి అనేది మనం చూస్తాం. సో, బేసికల్లీ ప్రామిస్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ which will help you to handle success, failure, success or rejected or pending state. ఓకేనా? ప్రామిస్ అనేది ఒక జావాస్క్రిప్ట్ ఆబ్జెక్టు. ఏపీఈ సక్సెస్‌ఫుల్‌గా వస్తే, డేటా వస్తే ఏం చేయాలి? ఫెయిల్ అయితే ఏం చేయాలని నువ్వు హ్యాండిల్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేయబడ్డటువంటి ఒక ఆబ్జెక్ట్. మనము వాడతాం కదా! ఇంతకుముందు ఫస్ట్ టార్చ్ లైట్ వాడేవాళ్ళం. లేటర్ ఆన్ 2 ఇన్ 1 టచ్ లైట్ వచ్చింది. దాంట్లోనే మ్యూజిక్ ప్లేయర్ ఉండేది. దాంతోనే టచ్ లైట్ ఉండేది. సో, ఇట్ కెన్ యూజ్ బోత్ ద పర్పస్. సో, ఆ విధంగా ప్రామిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ సింపుల్ ఆబ్జెక్ట్ టు హ్యాండిల్ బోత్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఇక్కడ మనం వాడుక భాషలో వాడేది సక్సెస్ బదులు ఇక్కడ మనం రిజాల్వ్ వాడతాం. ఫెయిల్యూర్ అంటే రిజెక్ట్ అని వాడతాం. సో, ఇప్పుడు మనం దీనిని మన కోడ్‌లో ఎలా వాడాలనేది చూపిస్తాను నేను. ఓకే. సేమ్ ఫంక్షన్ గెట్ డేటా ఫ్రమ్ సర్వర్, ఇది ఒక ఫంక్షన్. ఫంక్షన్ డిస్‌ప్లే డేటా. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు ఈ గెట్ డేటా ఫ్రమ్ సర్వర్ అనేటటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో దానిని నార్మల్‌గా ఇవ్వకుండా రిటర్న్ న్యూ ప్రామిస్. ఇలా చేశాననుకో, ఈ ఫంక్షన్ సక్సెస్ అయితే ఏం చేయాలి? ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలని నేను హ్యాండిల్ చేసేదానికి వెసులుబాటు ఉంటుంది. సో, ఫంక్షన్ రిజాల్వ్ రిజెక్ట్. సో, ఇప్పుడు నేను ఈ కోడ్ అంతా తీసుకుంటాను నేను. ఈ కోడ్ నేను మరలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి. ఇక్కడ సర్వర్ నుంచి డేటా వచ్చేసిన తర్వాత నేను ఈ ఫంక్షన్‌ని ఓకే. నా దగ్గర సర్వర్ నుంచి డేటా వచ్చేసింది. ఇంక రిజాల్వ్ చేసుకో అని చెప్పి నేను ఇక్కడ కోడ్ రాస్తాను. సో, ఇప్పుడు console.log where students equal to empty array. మరి సక్సెస్‌ఫుల్‌గా ఈ ఫంక్షన్ రాసి ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఏ ఫంక్షన్ అయితే ప్రామిస్‌ని రిటర్న్ చేస్తుందో, ఏ ఫంక్షన్ అయితే ప్రామిస్‌ని రిటర్న్ చేస్తుందో ఆ ఫంక్షన్ ఎండ్‌లో గాని మనం డాట్ పెట్టామంటే క్యాచ్, ఫైనలీ, దెన్ అనేటటువంటి 3 మెథడ్స్ అవైలబుల్ ఉంటుంది. క్యాచ్, దెన్, ఫైనలీ. సో, నేను దెన్ వాడాననుకోండి. దెన్ స్టాండ్స్ ఫర్ దెన్ ఈజ్ ఫర్ సక్సెస్. క్యాచ్ ఈజ్ ఫర్ ఫెయిల్యూర్. ఫైనలీ ఈజ్ ఫర్ both success and failure.
దీని మీనింగ్ ఏంటంటే, ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ కుమార్ ఒక క్వెషన్ అడిగాడు. సార్, ఆ ఫంక్షన్ ప్రామిసే రిటర్న్ చేస్తుందని నాకెలా తెలుస్తుంది అని అడిగాడు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ మౌస్‌ని తీసుకొని పోయి నేను ఆ ఫంక్షన్ పైన పెడితే, ఆ ఫంక్షన్ మీకు చివర్లో ఏం చూపిస్తా ఉంది? ఇట్ మీన్స్ నీ పర్టిక్యులర్ ఫంక్షన్ ప్రామిస్‌ని రిటర్న్ చేస్తుంది. తన క్వెషన్ అడగడానికి మీనింగ్ అది. ఆ పర్టిక్యులర్ ప్రామిస్ రిటర్న్ చేసినప్పుడు, ఓ ఫంక్షన్ ప్రామిస్‌ని రిటర్న్ చేసినప్పుడు, నువ్వు ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని దాని చివర వాడుకోవచ్చు. అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే డేటా వస్తుంది. లేదా ప్రామిస్ ఉంది కాబట్టి రావడమో, రాకపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. ప్రామిస్ లేనప్పుడు అవంతా ఏముండదు. ప్రామిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్సో, ఫెయిల్యూరో అంటే నువ్వు డాట్ దెన్ రాసుకో. సక్సెస్ మరలా డాట్ క్యాచ్ రాసుకో. ఫెయిల్యూర్. దాని లోపల నీకు కావాల్సిన కోడ్ రాసుకో. ఓకే. సపోజ్ డాట్ దెన్ అంటే యూ కెన్ కాల్ ది డిస్‌ప్లే డేటా ఫంక్షన్. ఫెయిల్యూర్ అంటే ఫైనల్లీ క్యాచ్ అంటే అన్ని సందర్భాలు ఓహ్! సారీ ఫైనల్లీ మీన్స్ సక్సెస్ అయినా మళ్ళా ఫైనల్లీ వాడుకోవచ్చు. ఆప్షనలే మ్యాండేటరీ ఏం కాదు. క్యాచ్ వచ్చినా నువ్వు ఫైనల్లీ వాడుకోవచ్చు. పెండింగ్‌లో ఉందని తెలుస్తుందంటే నీకు ఏది రాకపోతే పెండింగ్‌లో ఉంటుంది. పెండింగ్‌లో ఉండేటప్పుడు మనం ఏ కోడ్ రాయము. పెండింగ్‌లో ఉండేటప్పుడు పలానా కోడ్ రాయి అని ఇంతవరకైతే ఎవరు అనలేదు. ఏదో సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా ఏం చేయాలి, ఏం చేయడానికే మనకి ప్రొవిజన్. ఇలా రాసేదాని వల్ల కేవలం నువ్వు సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని, ప్రామిస్ రిటర్న్ చేసే ఫంక్షన్‌లో మాత్రమే రాయగలవు. అర్థమైందా? సో, నువ్వు ఆ ఫంక్షన్ పైన మౌస్ తీసుకెళ్ళినప్పుడే తెలిసిపోతుంది. ఓహ్! ఇది ప్రామిస్ రిటర్న్ చేస్తుందా లేదా అని. కొంతమంది ఏం చేస్తారు ప్రామిసే రాయకుండా ఈడ డాట్ పెట్టి ఏమీ రాలేదు, ఏమీ రాలేదు, ఏమీ రాలేదు. ఎందుకు ఏమి రాలేదంటే అది బ్లాంక్ ఫంక్షన్. అదేం ప్రామిస్ రిటర్న్ చేసే ఫంక్షన్ కాదు. లెట్స్ కంప్లీట్. సో, ఇక్కడ నేను ఈ కోడ్ లోపల రిజాల్వ్ అని రాసినాను కాబట్టి ఈ దెన్ వర్క్ అయింది. అదే నేను ఇక్కడ రిజెక్ట్ అని రాసేస్తే సమ్ ఎర్రర్స్. సో, రిజాల్వ్డ్ రాస్తే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టు. రిజెక్ట్ రాస్తే క్యాచ్ బ్లాక్‌లోకి వచ్చి అవుతుంది. నేను రిజాల్వ్డ్ రాసినా, రిజెక్ట్ రాసినా ఫైనల్లీ ఎగ్జిక్యూట్ అవ్వడం కన్ఫర్మ్. అది ఆప్షనల్. చాలా కోడ్‌లో మీకు ఈ ఫైనల్లీ అనేది కనిపించదు. ఉంటే క్యాచ్ లేదా దెన్ ఉంటుంది తప్ప ఫైనల్లీ అనేది కనిపించదు. బట్ మీకు కావాలంటే వాడుకోవచ్చు ఏదైనా ఒక సందర్భంలో. సో, దిస్ ఈస్ వాట్ జావా స్క్రిప్ట్‌లోని ఇక్కడొక చిన్న ఇదుంది. సార్ ఏంది సార్ మరి దెన్ను, క్యాచ్‌లు దీనివల్ల మనం అచీవ్ చేసేదేమి? క్లమ్జీగా ఉంది. ఎందుకురా అంటే యాజ్ ఐ టోల్డ్ జావా స్క్రిప్ట్ జా ఆహ్, క్రియేట్ అయిన కొత్తలో ఓన్లీ జావా స్క్రిప్ట్ డెవలపర్స్ ఉండేవాళ్ళు. కానీ పోను జావా బ్యాక్‌గ్రౌండ్ నుంచి, డాట్‌నెట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, సి షార్ప్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, పైథాన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కమ్యూనిటీ పీపుల్ అనేదొచ్చి పెరుగుతూ వచ్చింది. వాళ్ళ మైండ్‌లో వాళ్ళు నేర్చుకున్న జావా ఉంటుంది. వాళ్ళ మైండ్‌లో వాళ్ళు నేర్చుకున్న డాట్‌నెట్ ఉంటుంది. వాళ్ళ మైండ్‌లో వాళ్ళు నేర్చుకున్నటువంటి పైథాన్ ఉంటుందే తప్ప, ఈ డాట్ క్యాచ్‌లు వాళ్ళు చూసినోళ్ళు కాదు. వాళ్ళ సింటాక్స్ వేరే. సో, కమ్యూనిటీ నుంచి డిమాండ్ ఎక్కువైపోయింది.
ఇది మరీ క్లమ్సీగా ఉంది. కొంచెం నీట్‌గా, చూడడానికి బ్యూటిఫుల్‌గా, అందంగా ఒక 2, 3 లైన్‌లో కోడయ్యే మాదిరి మనం ఏదన్నా చేస్తే బాగుండని చెప్పి లేటెస్ట్ జావాస్క్రిప్ట్ వెర్షన్‌లో వాళ్ళు అసింక్, అవైట్ అనే 2 పదాల్ని యాడ్ చేశారు. అసింక్ అండ్ అవైట్ వల్ల పెద్దగా ఏమి మిరాకిల్ జరిగేలేదు. ఈ కోడ్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నదేమో అని అనిపించేలాగా కోడ్ రాసాం. ఎట్లంటే వెరీ సింపుల్ చూడండి. ఇది నార్మల్‌గా. ఇప్పుడు అసింక్ అండ్ అవైట్‌తో రాసాను చూడండి. కాన్స్ట్ లేదా వేర్ రెస్పాన్స్ ఈక్వల్ టు అంటే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ అసింక్రనస్ బిహేవియర్‌ని హ్యాండిల్ చేయబోతుంది అని అర్థం. అసింక్ అనే కీవర్డ్ ఏ ఫంక్షన్ అయితే సర్వర్ నుంచి డేటా తెస్తా ఉందో దాని ముందర పెట్టేసినాను. దీని మీనింగ్ ఏంటి? ఆ బ్రౌజర్ దాన్ని చూసేటప్పుడు ఓహో! ఈ ఫంక్షన్ లోపల ఏదో అసింక్రనస్ పనులు చేయబోతున్నాడు అట్టని అనుకునేసి వెయిట్ తర్వాత నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తాను. సో నేను దీన్ని లోపల రాయాలని అర్థం అంట. ఓకే. ఫంక్షన్ హ్యాండిల్ అసింక్ డేటా దాన్ని ఎక్కడ సెట్ చేసి ఈ ఫంక్షన్ కింద కాల్ చేస్తాం. బాగా కంపేర్ చేయండి. ఇది మీ కంటికి నీట్‌గా ఉందా చూడ్డానికి? ఇది క్లీన్‌గా ఉందా? ఎందుకంటే మీరిక్కడ ఎటువంటి దెన్ను, క్యాచ్‌లు అవంతా ఏం రాయలేదు. సో, ఈ అసింక్ అండ్ అవైట్ జస్ట్ ఒక బ్యూటిఫికేషన్ లాగా అనుకోండి. క్లమ్సీగా ఉండే లైన్‌ని నీట్‌గా అరేంజ్ చేసుకునేది. ఎప్పుడైతే ఎప్పుడు రాయగలం మనం దీన్ని? ఏ ఫంక్షన్ అయితే ప్రామిస్‌ని తెస్తుందో, ఏ ఫంక్షన్ అయితే ప్రామిస్‌ని తీసుకొస్తుందో, ఆ ఫంక్షన్‌కి మాత్రమే మనం అసింక్ అండ్ అవైట్ వాడాలి. సో, ఇది కాల్ బ్యాక్ రాసే విధానం. ఇది ప్రామిస్‌ని హ్యాండిల్ చేసే విధానం. ఇది సింక్‌ని హ్యాండిల్ ఒక 20 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు ఈరోజు ఇప్పటిదాకా కుమారు. ఒక ఇంటర్వ్యూలో కూడా దీని ప్రస్తావన రాకుండా, దీని గురించి డిస్కషన్ చేయకుండా మేము లేసింది లేదు. అడగండి కుమార్‌కి. అసింక్ అవైట్ గురించి గాని, అసింక్రనస్ బిహేవియర్ గురించి గాని, డిస్కషన్ లేకుండా సింక్రనస్, అసింక్రనస్ గురించి గాని ప్రస్తావన లేకుండా మా లైఫ్‌లో ఇంతవరకు మేము ఏ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ, ఏ రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన పాపాన పోలేదు. సో, దీనికి పదాలు మీకు కొత్తగా అనిపించొచ్చు. అర్థం కాకుండా తికమకుండొచ్చు. కన్‌ఫ్యూషన్ రావచ్చు. నేను కాదు, లేదు అనట్లేదు. నేను వీలైనంత వరకు ఒక సరళమైన భాష చిన్న చిన్న వర్డ్స్‌తోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను నేను. మొదటిసారి అర్థం కాదు. మొదటిసారి వచ్చిన డౌట్లు రాదు. మూడోసారి ఖచ్చితంగా డౌట్లు తగ్గుతుంది. నాలుగోసారి అట్‌లీస్ట్ ఈ పదాలు మీ నాలుక పైన నిలస్తది. ఐదోసారి ఒక 5%, 10% అర్థమవుతుంది.
ఓ 10 సార్లు చేసే లోపల మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో, మీ చేతులు రాసేటప్పుడే, ఆ పర్టిక్యులర్ లైన్ రాసేటప్పుడే దీని మీద అసలు మురళి సార్ ఏదో అసింకో, సింకో అన్నాడు. ఇది ఏందా ఇస్తా రిటర్న్ అని చెప్పేసి మీరు ఇక్కడికి తీసుకెళ్ళి మౌస్ తీసుకెళ్ళి మీరు అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, నా సజెషన్ ఏంటంటే ప్రతి లైను రాసేటప్పుడు, ప్రతి ఫంక్షను రాసేటప్పుడు నీట్‌గా అర్థం చేసుకొని రాయండి. కన్‌ఫ్యూషన్ ఉంటే నేను ఇంకోసారి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనిని బేస్ చేసుకొని మనం ఫర్దర్ చేయబోయేటటువంటి అన్ని క్రెడ్ అప్లికేషను ఈ సింటాక్స్ బేస్ చేసుకొనే చేయబోతున్నాం. అంటే కొన్ని చోట్ల కాల్ బ్యాక్ వాడతాం. కొన్ని చోట్ల ప్రామిస్ వాడతాం. కొన్ని చోట్ల అసింక్ వాడతాం. సో, నెక్స్ట్ టైమ్ నేను కోడ్ రాసేటప్పుడు ఫంక్షన్ ముందు అసింక్ పెట్టానని, ఈడు అసింక్ ఎందుకు పెట్టినాడు సారు? మొన్నేదో చెప్తా అన్నాడు మర్చిపోయాను నిద్ర పుట్టేసినాను అనకూడదు. ఈడెందుకు అవైట్ వాడినాడు? ఆహా! నో. దీనిని మీరు మైండ్‌లోకి ఎక్కించుకోవాలి. ఎందుకంటే మరలా నేను ఈ బేసిక్స్ చెప్పను కాబట్టి ఒకటికి 10 సార్లు చూసి మైండ్‌లోకి ఇంజెక్ట్ చేసుకున్నారంటే నేను ఓకే మా దగ్గర నేనుండి ఇంటర్వ్యూ క్లియర్ చేసేటప్పుడు నేను ఏ విధంగా హెల్ప్ చేసి దగ్గర నుండి నేను క్లియర్ చేస్తాను. ఆఫీస్ లోపలికెళ్ళిన తర్వాత నా కోడ్ లాగానే అన్ని కోడ్‌లు ఉండవు. ఎందుకంటే మీ స్టైల్ ఆఫ్ కోడింగ్ వేరు. తన స్టైల్ ఆఫ్ కోడింగ్ వేరు. తన స్టైల్ ఆఫ్ కోడింగ్ వేరు. మీకు మైండ్‌కి ఏది ఈజీ అనిపిస్తే నాకు కష్టమైన లైన్‌లు తనకి ఈజీ అనిపించొచ్చు. ఇప్పుడు నేను ఇది క్లియర్‌గా ఉందా? ఇది క్లియర్‌గా ఉందంటే దాదాపు ఒక 1.5 సెకండు డౌట్‌గా ఆలోచించాడు. ఇది 2 సార్లు వీడు ఫంక్షన్ క్రియేట్ చేసాడు, కాల్ చేసినాం. డైరెక్ట్‌గా ఒకే ఫంక్షన్ రాసేసినాం. ఇదే ఈజీగా ఉంది అనిపించొచ్చు తనకి. నో డౌట్. తనకో విధంగా అనిపించొచ్చు. నాకో విధంగా అనిపించొచ్చు. నా మైండ్ ఎలా రన్ అవుతుందో, నా మైండ్ ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించమని నేను మీకు చెప్పట్లేదు. నా మైండ్‌లో ఉన్న కంటెంట్ మీకక్కడ పెడుతున్నాను. దానిని మీరు ఎలా తీసుకొని, ఎలా ప్రాక్టీస్ చేస్తారనేది మీకు సంబంధించింది. ఇక్కడి నుంచి కొంచెం స్పీడప్ అందుకుంటారింక. దిస్ ఈస్ ద మేజర్ బ్లాకర్ ఆఫ్ ది జావాస్క్రిప్ట్. ఇంక 4, 5 సెషన్‌లో నేను జావాస్క్రిప్ట్ క్లోజ్ చేస్తాను. అంతే. ఇంక నెక్స్టు దీనిని బేస్ చేసుకొని క్రెడ్ అప్లికేషను స్ట్రింగ్సు, అర్రేసు, నంబర్సు ఇంకోటేదో రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్సు చిల్లర టాపిక్‌లది. దానికి ఇంక నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఇంక నేను ఎక్కువ టైం పెట్టబోయేదంతా దేర్ ఈస్ ఎ టాపిక్ కాల్డ్ బీఓఎం బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడలు, జావాస్క్రిప్ట్ స్ట్రింగ్సు, డేట్సు, టైమ్ ఇంటర్వెల్సు, నంబర్సు, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. అంతా ఒక 2 రోజుల్లో కంప్లీట్ అయ్యే సెషన్‌లే. ఇన్‌ఫాక్ట్ ఒకే రోజులో కూడా చెప్పేస్తాను నేను 2 అవర్స్ కూర్చున్నానంటే. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. బట్ ఇక్కడ నుంచి జావా స్క్రిప్ట్‌లో నా రోల్ మినిమల్. నేనింక మిమ్మల్ని అయిందా అని అడిగి వెంట పడడమే తప్ప, నేనిక్కడ కూర్చొని చేసేదంతా ఇంక మాక్సిమం ఉంటే ఒక 3-4 అవర్స్ చెప్తాను నేనైతే. ఓకే. సో, కీప్ ప్రాక్టీసింగ్.